దీనికై వివరణ వీడియోలు ఈవినింగ్ వస్తాయి. వాటి మీద అవి పూర్తి చదివించండి. తర్వాత హిందీ కూడా పంపిస్తాను. మీకు అన్ని విషయాలు తెలియాలంటే పూర్తిగా చదవండి. అలాగే డాడీస్, 5 రోజులుగా నాకు నిద్ర లేదు. కళ్ళు మూతలు పడుతున్నాయి. మాట్లాడుతున్నాను కానీ అన్నం కూడా తినలేని పరిస్థితి. నిద్ర వచ్చేస్తుంది. ఇలా నిద్ర లేకపోవడం వల్ల లాస్ట్ టైం ప్రాబ్లం అయింది. ఇప్పుడు పడుకుంటాను. నాకు ఎవరు కాల్స్ చేయొద్దు. అలాగే ఈ 5 రోజుల నుంచి కాయిన్ని కిందకి తీసుకెళ్తున్నారు వాళ్ళు. మీ అలా 7 గుర్తుపెట్టుకోండి, 7 మెంబర్స్ ఈ మొత్తం చేసేది 7 చేస్తున్నారు. వాళ్ళతో పాటు మిగతా కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళ తర్వాత చూద్దాం. 7 మాత్రం చాలా గట్టిగా తీవ్రంగా మిమ్మల్ని కిందకి డౌన్ చేసి తీసుకెళ్తే మీరు వాళ్ళ కంపెనీలోకి వెళ్ళొచ్చానో, లేదంటే వాళ్ళు కాయిన్స్ అమ్ముకోవడం అవుతుందని, అలాగే వాళ్ళు ఎంత చెప్పినా సరే మీరు వినట్లేదు, వేరే కంపెనీలోకి రాలేదనో ఏదో కారణం ఉండొచ్చు వాళ్ళకి. అవన్నీ తర్వాత చూద్దాం. వాళ్ళు కిందకి తీసుకెళ్తున్నారు, బలవంతంగా కిందకి తీసుకెళ్తున్నారు ఆ 7. కాబట్టి అవి తెలుసుకోవడం, వాటికి రెమెడీస్ ఏంటని నేను చేస్తాను. వాళ్ళు మళ్ళీ ప్రయత్నిస్తే మరొక్కసారి మళ్ళీ ఇదే ప్రయత్నం మీరు చెప్తున్నాను, మీ 7 కానీ ఇంకొకరు కానీ చేస్తే వాళ్ళకి ఇంకొక ఛాన్స్ 3 కాయిన్స్ మించి వాళ్ళు పంపలేరు. నాకు ప్రతిదీ తెలుస్తుంది, అదే మీకు తెలియట్లేదు. అది వాట్సాప్లో ఎవరో ఒక పోస్టింగ్ చెప్తే ఆ పోస్టింగ్ ఏ ఫోన్ నెంబర్ వచ్చింది వెళ్ళి మరీ వాడిని పట్టుకోగలుగుతున్నారు. అలాంటిది ఎవడు తక్కువ పెడుతున్నాడు, ఎవడు స్వార్థంతో చేస్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడి కింద ఉన్న వాళ్ళకి ఇన్ని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళకి అన్యాయం చేస్తుంటే మీరు అందరూ తట్టుకోలేక తిడుతున్నారు. మీరు ప్రయత్నిస్తున్నారు. ఎంత ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు మాత్రం ఎక్కడ క్షమించలేదు, కనికరించలేదు. వాళ్ళందరికీ మాత్రం ఇంకొకసారి చేస్తే 3 వస్తాయి, మీకేమో 5 వస్తాయి. భవిష్యత్తులో మళ్ళీ కాయిన్ మనం పుంజుకొని మీకు మళ్ళీ ఇలా 25 కాయిన్స్ ఇవ్వడం పెట్టేస్తాను. ప్రస్తుతాన్ని మనం తగ్గిస్తున్నాను. దీనికి బదులుగా మీకు ఇన్కమ్ రావడానికి మరొకటి నేను మళ్ళీ సోమవారం మీకు ఇంకో వీడియో పెడతాను. ఈసారి నాన్ స్టాక్బుల్ మళ్ళీ అప్పటిలాగే వచ్చేటట్టుగా ఇంకోటి చేస్తున్నాను. అలాగే కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొనుక్కున్న వాళ్ళు ఏం చేయాలి ఏంటి, వాట్ మళ్ళీ వీలైతే రేపు పెడతాను. థ్యాంక్ యూ డాడీస్. పడుకుంటాను. మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ.